అంజలి రావడం వల్లే పిన్ని ప్రాణాలు దగ్గాయి. అంజలి ఈ ఇంటి దీపం వెలిగించిందే కాని ఇంటి దీపం ఆర్పేయాలని చూడలేదు. దానసురు ఎందుకు పోసుకుంటున్నారు? నర్మద ఏం పాపం చేసిందే? పాపం, అది తల్లి లేని బిడ్డ. అది సావిత్రి ప్రాణం. ఇదిగో మీరందరూ నర్మదని క్షోభ పెడితే సావిత్రి ఆత్మ ఏడుస్తుంది. అది మీకు మంచిది కాదు. దాని ఉసురు మీకు తగులుతుంది. దాన్ని వదిలేయండి. రవిత్రేణి, నీకే చెప్పేది, నర్మదని వదిలే. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తావే తప్ప నీ కూతురు జరుగుతున్న అన్యాయం గురించి, మాకు జరుగుతున్న అవమానం గురించి ఆలోచించవే. నువ్వేం తల్లివే? నేను దాన్ని తల్లిని కాదు. నర్మద నా బిడ్డ. నా బిడ్డను వదిలిపెట్టు. మర్యాదగా చెప్తున్నాను. రవిత్రేణి, నా బిడ్డను వదిలిపెట్టు. ఇది నీ బిడ్డ. నా కడ్డొచ్చేది నీ బిడ్డైనా సరే చంపేస్తాను. అది చూసావా? నా బిడ్డే అది. నిజాలు బయట పెట్టి చచ్చిపోవే. వద్దు వద్దు, నర్మదనేం చెయ్యొద్దు. చెప్పవే, చెప్పు. రవిత్రేణి, నర్మదని వదిలిపెట్టు. నేనంటే అసలు నీకు భయం లేకుండా పోయింది కదా. ఉండవే. చెప్పవే, చెప్పు చెప్పు. రవిత్రేణి, నర్మదని వదిలిపెట్టకపోతే నన్ను నేను తగలపెట్టుకొని చచ్చిపోతాను.